హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెనలా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి అయితే మేము హన్మకొండకి వెళ్తున్నాము. ఆ తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తామన్నమాట. సో ఇంకా నాకు గుర్తుండిపోవాలనేసి ఇలా అయితే నేను వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. వద్దు నాన్న, అది బాగాలేదు. అన్నయ్యది చిన్నప్పటిది కదా నాన్న. నీది కాదు, అన్నయ్యది చిన్నప్పటిది. సరే, నీకే ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆడుకుంటువు, సరేనా? హనీ అక్క దగ్గరికి వెళ్ళి నాని దగ్గరికి వెళ్తావా? ఓకే, బాయ్. ఇప్పుడు ఇంకా ఈ మధ్య మంచిగా మాట్లాడుతున్నాడు అనేసి వాడిది వాయిస్ పెట్టాను అనమాట. అండ్ ఇంకా ఆ బ్యాగ్ ఏమో నేను మొత్తం ఇదంతా క్లీన్ చేస్తుంటే శాండ్విచ్లు దొరికేసింది. ఇంకా వాడు తీసేసుకున్నాడు. అండ్ ఇంకా తర్వాత అయితే నేను మొత్తము ఇలా అయితే కర్టెన్స్ వేసుకున్నాను. మాకు ఇలా కర్టెన్స్ వేసుకోవడం రాలేదన్నమాట. ఇంకా బట్టలపై దుమ్ము పడుతుంది అనేసి నేనంతా అలా పెట్టేసుకున్నాను. అండ్ బ్యాగ్స్ మొత్తం సర్దేసి పెట్టేశాను. ఇంకా శ్రీకాంత్కి వర్క్ ఉందన్నమాట, ఆఫీస్ ఉంది. ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తనకి ఆఫీస్ అయిపోయిన తర్వాత మేము వెళ్దాం అనుకున్నాము. ఇంకా అప్పటికప్పుడు అయితే నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. ఇంకా శాండ్విచ్కి చిన్నోడికి అయితే బాగా ఇష్టము. మామూలుగా కర్రీస్ ఇలా పెడితే అయితే 1-2 గంటలు తింటూ ఉంటారనమాట. ఇంకా అందుకనేసి ఇదైతే ఫాస్ట్గా తినేస్తారు, వెళ్ళొచ్చు కదా తొందరగా అనేసి నేనైతే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇందులో ఏం వేసినా అస్సలు తినరనమాట. అందుకే ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆనియన్స్ ఇవన్నీ వేస్తే అస్సలు తినరు వాళ్ళైతే. సో ఇంకా వాళ్ళకి పెట్టేసేసి నేను ఇంకా గిన్నెలు తోమడం ఇవన్నీ ఉంటే అయితే పనులు చేస్తూ ఉన్నాను. ఇంకా వీళ్ళు అప్పటికీ కూడా తినరు. ఇంకా వచ్చేసి నేను తినిపించేసేయాలి వీళ్ళకైతే కంపల్సరీ. సో ఇంకా ఇక్కడైతే నేను వీళ్ళిద్దరికి పెట్టేశాను. ఇంకా శ్రీకాంత్కి లంచ్ టైంలో మేమిద్దరం తినేస్తాము. ఇంకా అంత పని అయిపోయిన తర్వాత ఇంకా శ్రీకాంత్ కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా వెళ్దాం అనే ముందు టీ పెట్టాను శ్రీకాంత్ కోసం అనేసి. తనకైతే టీ చాలా ఇష్టం అని చెప్పాను కదా మీకు. ఇంకా తను టీ తాగేసిన తర్వాత మేమైతే ఇక్కడ బయలుదేరుతూ ఉన్నాము. బయలుదేరే ముందు నేను ఇక్కడ లిప్స్టిక్ వేసుకుంటుంటే శాండ్విచ్ షూట్ చేశారనమాట. ఒక రీల్ చేద్దామని ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇంకా అలా రెడీ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే బాగా కూర్చొని మరీ చెప్పులు వేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే నిలబడే వేసుకునే వాళ్ళు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు శాండ్విచ్ అయితే వెళ్ళడానికి. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాము అనేసి. ఇంకా ఫిష్ బౌల్ని కూడా తీసుకెళ్తూ ఉన్నాము. ఒక్కటే ఫిష్ అయితే ఉంది, పాపం ఒకటి చనిపోయింది. 2 బాగా కొట్టేసుకున్నాయి. ఇంకా అందుకనేసి ఒకటైతే చనిపోయింది అనమాట. ఇంక ఇది కూడా పాపం చనిపోతుంది. శాండ్విచ్ బాగా ఫీల్ అవుతారు అనేసి తీసుకెళ్తూ ఉన్నాము. ఫుడ్ అయితే పక్కన అబ్బాయి వాళ్ళు వేస్తారు, కానీ దీన్ని అయితే కొంచెం క్లీన్ చేస్తూ ఉండాలి కదా డే బై డే, అందుకనేసి తీసుకెళ్తూ ఉన్నాము. 1 వీక్ అలా వెళ్తాం కాబట్టి. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకైతే చెప్తూ ఉన్నాము వెళ్తున్నాము అని. ఇంకా మేము ఉండం కదా, వాళ్ళకైతే బాగా బోర్ కొట్టేస్తుంది పాపం. ఇంక ఇక్కడ చిన్నోడు వచ్చేసి బాయ్ చెప్పి ఇంకా ఫిష్ బౌల్ తీసుకురా అన్నయ్య అనేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత అయితే మేము బయలుదేరిపోయాము. చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము మేమైతే. అసలు ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుందేమో, ఈవినింగ్ అలా వెళ్తూ ఉన్నాం కదా. మేమైతే 3కి అలా బయలుదేరామన్నమాట. ఇంకా ఆ టైంలో బాగా రష్ ఉంటుంది కదా, అందుకనేసి అనుకున్నాము చాలా లేట్ అయిపోతుంది, నైట్ అయిపోతుందేమో అనేసి. ఇంకా నేనైతే ముందు కూర్చున్నాను, శాండ్విచ్ వెనకాల కూర్చున్నాడు అనమాట. నాకైతే బాగా వెనకాల కూర్చుంటే ఎందుకు అసలు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా అందుకనేసి నేను ముందు కూర్చుండిపోయాను. నా పైన వాడు కూర్చున్నాడు చిన్నోడు. ఇంక ఇక్కడైతే శ్రీకాంత్ పెట్రోల్ కొట్టిస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ అయితే మాది గ్యాస్ అనమాట. సో ఇంకా గ్యాస్ కొట్టించాడు. 1000 ఎబో అయితే ఇక్కడ కార్ వాష్ చేస్తారంట. బట్ ఇంకా మేమైతే కార్ వాష్ ఏం చేయించలేదు. ఇంకా వచ్చిన తర్వాత చేయించొచ్చా అనేసి అడుగుతూ ఉన్నాడు శ్రీకాంత్ అయితే. 2 డేసే ఉంటుందండి అన్నాడు. బట్ పర్లేదు వచ్చేయండి మీరు, చేస్తామా అని చెప్పేశారు. శాండ్విచ్ ఏమో చాలా కోపంగా ఉన్నాడు ఇక్కడ అయితే. ఎందుకు అని అంటే వాడికి బాగా అసలు ఎందుకు అంటే వాడేమో కిందికి దిగుతాను అని చెప్పేసి అన్నాడు వాళ్ళ డాడీతో పాటు. నేనేమో ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తున్నాడు కదా వద్దు అనేసి చెప్తూ ఉంటే ఇక్కడ బాగా కోపంగా ఉన్నాడు అనమాట. ఇంకా వాడి హెయిర్ స్టైల్ చూపించరా అంటే ఇంక ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దాని ముందు రోజే హెయిర్ స్టైల్ చేయించాడు వాళ్ళ డాడీ అయితే, కటింగ్ చేయించాడు అనమాట. ఆ కోపంలో కూడా చూపిస్తూ ఉన్నాడు. చూపించకుండా ఉండొచ్చు కదా, లేదు అయినా చూపిస్తాడు. వాడికి బాగా ఇష్టం అన్నమాట హెయిర్ కట్ చేయించుకోవడం అలా. సో ఇంకా ఇక్కడైతే శ్రీకాంత్ కార్ వాష్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే చేపిద్దాం అనుకున్నాము, బట్ లేట్ అయిపోతుంది కదా, ఇంకా అందుకనేసి చేపించలేదు.
సానుత్ అయితే ఇక్కడ బాగా కోపంగా ఉన్నాడు. కొంతసేపు ఆగిన తర్వాత కూల్ అయిపోతాడు వాడే, కానీ ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాడు అనమాట. ఈ మధ్య అయితే బాగా కోపం వస్తుంది వీడికి అయితే. స్కూల్స్ లేవు కదా వీళ్ళకైతే, అసలు బాగా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉన్నారు. సానుత్ ఇంకా చిన్నోడైతే స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం చిన్నోడిని కంపల్సరీగా నేను స్కూల్కి పంపించేసిస్తాను. ఇంకా వీడిని కూడా స్కూల్ చేంజ్ చేద్దాము అనేసి అనుకున్నాము. మా దగ్గర ఉన్న స్కూల్ అయితే వీడికి తీసేశారంట. ఇంకా అందుకనేసి వేరే స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనేసి చూస్తూ ఉన్నాము. సో ఇంకా అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఉప్పల్కి వచ్చేసాము. ఇంకా హన్మకొండ కదా వెళ్ళేది, ఇంకా ఇటు సైడ్ నుంచే వెళ్తూ ఉంటారు కదా. ఇంకా సాంగ్స్ పెట్టుకొని అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ శాండ్విచ్ డీజే టీల్లో సాంగ్ పెడితే అక్కడ దానికి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. కార్లో కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత మేమైతే కార్లో బాగా ఎంజాయ్ చేసాము. అసలు వస్తూ ఉంటే జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు మాకైతే. వాడు చేస్తున్నాడు అనేసి ఇంక వీడు నా మీద నిలబడి మరి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా అలా అయితే మేము వెళ్తూ ఉన్నాము. సో ఇంకా మేము ఉప్పల్ దాటి వచ్చేస్తూ ఉంటే ఇక్కడైతే సాన్విత్ది స్కూల్ బోర్డు కనిపించింది అనమాట. సో ఇంకా సంహిత్ చూసేసి మమ్మీ అన్నయ్యది స్కూల్ అంటూ ఉంటే ఇంకా నేనేమో రికార్డ్ చేశాను. బాగా గుర్తుపెట్టుకుంటాడు ఏదైనా చూస్తే మాత్రము చిన్నోడైతే. అండ్ ఇంకా ఇక్కడ ఉప్పల్కి ముందట ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఉప్పల్ బస్ స్టాండ్ అనమాట. అక్కడ పైన ఒకటి కడుతూ ఉన్నారంట, అదేమో వాక్ చేయొచ్చు అంటూ దానిపైన నుంచి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు అని చెప్తూ ఉన్నాడు శ్రీకాంత్ అయితే. అది కట్టేస్తే బాగుంటుందేమో, అంటే మంచిగా పైన నుంచి వాకింగ్ చేయొచ్చు కదా, బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇది చెప్తూ ఉన్నాడు అనమాట, ఇది ఇప్పుడే కడుతూ ఉన్నారు అనేసి చెప్పాడు. బట్ అయిపోయిన తర్వాత చాలా బాగుంటుందేమో వాకింగ్ చేయడానికి అయితే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి. అండ్ ఇంకా నేను వెళ్తూ ఉంటే చిన్నగా రీల్స్ కూడా చేశాను. ఇదేమో కార్లో చేశాను అనమాట శ్రీకాంత్తో పాటు. ఇదైతే నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, మ్యూజిక్ పెడితే అయితే మనకి కాపీరైట్ వస్తుంది కదా, అందుకనేసి నేనైతే మ్యూజిక్ ఏం పెట్టలేదు. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ భువనగిరి దగ్గర టోల్గేట్ దగ్గరికి వచ్చేసాము. ఈ మధ్య అయితే ఫాస్ట్గా ఉంటుంది కదా, అందుకే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. లేకపోతే ఇక్కడ చాలా వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది. ఇంతకుముందు అయితే ఫాస్ట్గా ఉంది కదా, ఇంకా చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాము. అంతకుముందు అయితే మేము హన్మకొండకి వెళ్ళడానికి 3.5 అవర్స్ అలా పట్టేది. ఇప్పుడైతే 2.5 అవర్స్లోనే వెళ్ళిపోయాము నిన్ననైతే. అండ్ ఇంకా ఇదేమో భువనగిరి ఫోర్ట్ అనమాట. ఇంకా ఇది చూసేసి సాన్విత్ మమ్మీ నువ్వు ఇది చూసావు కదా, ఇది వీడియో షూట్ చెయ్యు, నీ ఫ్రెండ్స్కి చెప్పు అనేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా అందుకనేసి ఇది షూట్ చేశాను అనమాట. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము నా ఫ్రెండ్స్తో పాటు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటే వచ్చామన్నమాట. ఇంకా వచ్చేసి మామూలుగా ఖాళీగానే ఉన్నామనేసి అది ఎక్కేసాము. అది ఎక్కామా, అసలు మేము హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చాయి. అండ్ ఇంకా నా ఫ్రెండ్కి అయితే ఫీవర్ కూడా వచ్చింది పాపం. ఇంకొక ఫ్రెండ్ అయితే ఫోన్ కూడా పోయింది ఏదో ఆటోలో, ఇంకా ఫోన్ దొరకలేదు. ఇంకా అలా చిన్నగా కొన్ని మెమోరీస్ అయితే నాకు గుర్తుకొచ్చాయి అన్నమాట. ఇది చూస్తే ఎప్పుడు నా ఫ్రెండ్స్ అయితే గుర్తుకొస్తూ ఉంటారు. సో ఇంకా మీకు చెప్దామనేసి ఇదైతే షూట్ చేశాను. అండ్ పైన అయితే బాగానే ఉంటుంది, బట్ కొంచెం ఎండాకాలం కాకుండా బాగా కొంచెం కూల్గా ఉన్న టైంలో వెళ్తే బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మేము వచ్చేస్తున్నాము. ఇంకా నాన్ స్టాప్గా అయితే వచ్చేసామన్నమాట. అందుకే ఫాస్ట్గా వచ్చేసాము, ఎక్కడ అయితే ఆగలేదు. ఇంకా పిల్లలు కూడా పడుకొని పోయారు, అంటే చిన్నోడు ఒక్కడు పడుకున్నాడు అనమాట. ఇంకా కారు ఆపితే చాలు లేస్తాడు అనేసి అసలు ఎక్కడ ఆపకుండా అయితే శ్రీకాంత్ వచ్చాడు. చాలా రోజుల తర్వాత మేము ఇంటికి వస్తున్నాము కదా, ఇంకా ఎక్కువగా అయితే ఎంజాయ్ చేసాము కార్లో. అసలు మేము ఇంతకుముందు ఎప్పుడు మేమైతే ఇలా ఎంజాయ్ చేయలేదు కార్లో. ఇంకా ఈ టైం అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా సాంగ్స్ పెట్టుకున్నాం కదా, ఇంకా అలా అన్నమాట. అండ్ ఇంక ఇక్కడ చిన్నోడు పడుకున్నాడు, ఇంకా సానుత్ ఏమో వాడు పడుకున్నాడు అనేసి ఇంకా ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను కోపడుతున్నా కూడా నవ్వుతూ ఉన్నాడు అనమాట, ఎందుకంటే ఫోన్ పట్టుకున్నాడు కదా అందుకు అనేసి. ఇంకా మేమైతే కాజీపేట రీచ్ అయ్యాము. ఇదేమో ఫాతిమా అంటారు ఈ ప్లేస్ని. ఇదంతా అయితే నాకు బాగా అలవాటు, ఎందుకంటే నేనైతే ఇక్కడ బీటెక్ చేశాను అండ్ ఇంటర్ కూడా హన్మకొండలోనే చదివాను అనమాట. సో ఇంకా బాగా అలవాటు ఇక్కడ ఎక్కడ ఏది ఉంటుంది ఏంటి అనేసి. అండ్ ఇంకా మేమైతే కేయూ క్రాస్ రోడ్ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాము, అందుకనేసి రిటర్న్ చేశాడు. స్ట్రైట్గా వెళ్తే అదాలత్ అలా వస్తుందన్నమాట. ఇంకా ఇదంతా ఏమో వడ్డపల్లి చెరువు ఉంటుందన్నమాట దీని బ్యాక్ సైడ్లో. అండ్ ఇంకా పార్క్ ఉంటుంది, వాకింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, శ్రీకాంత్ ఇంకా బావ పిల్లలు అయితే ఒకసారి వెళ్ళారు, మంచిగా కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి అనేసి ఒకసారి వచ్చారనమాట. చిన్నగా ఉన్నప్పుడు సాన్విత్ అయితే, అప్పటికి ఇంకా చిన్నోడు పుట్టలేదేమో, ఇంకా అప్పుడు ఒకసారి వచ్చారనమాట వాళ్ళైతే ఈ వడ్డపల్లి చెరువు దగ్గరికి.
అండ్ ఇంకా ఇదంతా ఏమో కేయూ క్రాస్ రోడ్. ఇంకా అది దాటిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. అంతకుముందు అయితే అసలు హన్మకొండ ఇలా ఉండకపోయేది. కొంచెం ఇప్పుడైతే సిటీ లాగా బాగా అయ్యింది. నాకైతే హైదరాబాద్ లాగానే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూస్తూ ఉంటే అయితే. అంతకుముందు అయితే కొంచెం దగ్గరికి ఉండేది, రోడ్డు కూడా ఇలా ఎక్స్టెన్షన్ లేకుండే. సో ఇంకా అలా అనమాట. నాకైతే తెలిసింది ఇది. చాలా రోజుల నుంచి నేనైతే హన్మకొండలోనే ఉన్నాను. ఇంటర్, బీటెక్ ఇదంతా అక్కడే చేశాను కదా. సో ఇంకా అలా అనమాట. అండ్ ఇంకా అక్క వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కదా. అండ్ ఇంకా ఇక్కడేమో శ్రీకాంత్ స్నాక్స్ తేవడానికి అనేసి దిగేసి వెళ్ళాడు. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, అక్కేమో ఆఫీస్లో ఉంటుంది అనేసి స్నాక్స్ తీసుకురావడానికి అనేసి వెళ్ళాడనమాట. ఇంకా స్నాక్స్ తీసుకొచ్చిన తర్వాత మేమైతే మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఎటు పోతున్నావు అని అక్కయ్యా? మంచిగాను సర్ప్రైజ్ ఇద్దామా? సర్ప్రైజ్ ఏం లేదు, అక్క వాళ్ళకి తెలుసు మనం వస్తున్నామని. ఏమంటావు సాన్విత్? అంతేనా? నువ్వు రాలేదని చెప్పాలా? సో ఇంకా అలా అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము కార్లో అయితే. ఇంకా కార్లో వస్తుంటే అలా మాట్లాడిచ్చానమాట. సో ఇంకా నేను వస్తూ ఉంటే మొత్తం షూట్ చేద్దాము అనుకున్నాను. బట్ ఆ టైంలో నా ఫోన్కి ఏమైందో ఏమో తెలియదు, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేసినా కూడా ఆన్ కాలేదనమాట. అక్క వాళ్ళ ఇల్లు చూపిద్దాము అంటే ఎలా వచ్చాము ఏంటి అనేసి మా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. ఇంకా వచ్చిన తర్వాత అయితే వీళ్ళు బాగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ అక్క వాళ్ళైతే కొత్త ఇంట్లోకి వచ్చారనమాట. ఇంకా ఉయ్యాల వీళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు. బట్ వాళ్ళు అప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దగా ఉంది కదా. ఇంక ఇక్కడ పెట్టేసుకుంటే నేను ఊగుతూ ఉన్నాను. ఇంకా నేను ఊగుతూ ఉంటే శ్రీకాంత్ అంటున్నాడు అది ఊడి కింద పడిపోతుంది, నువ్వు దిగు అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అలా జోక్స్ వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు శ్రీకాంత్ అయితే. ఇంకా నేనేమో ఊగుతూ ఉన్నాను. ఇంకా లే అంటే లేచేసాను. మమ్మీ ఏమో ఇంకా అక్క రాలేదు కదా, వంట చేస్తూ ఉంది, గిన్నెలు తోముతుందనమాట. ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంట్లో బాగుంది. అంతకుముందు అయితే చిన్నగా ఉండేది, పాపం ఇరుకిరుకుగా ఉండేదన్నమాట. సో ఉయ్యాలైతే ఇది చెట్టుకి కట్టుకుంటే బాగుంటుంది కదా. సో అదనమాట. ఇంక ఇక్కడేమో వీళ్ళు క్లేతో ఆడుకుంటూ ఉన్నారు. హనీకి ఇంకా నానికి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయంట, అటు ఆడుకుంటూ ఉన్నారు, ఇటు చదువుకుంటూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారో వాళ్ళకైతే అస్సలు తెలీదు. ఇంకా చికెన్ తీసుకొచ్చాడు బావ అయితే. మమ్మీ ఏమో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కట్ చేస్తూ ఉంది. ఇంకా నేనేమో అక్క వాళ్ళ ఇది బెడ్రూమ్ వచ్చారు కదా, ఇంకా మొత్తం అంతా పాడు చేసేసారు ఇల్లంతా. ఇంకా మమ్మీ ఏమో చికెన్ కర్రీ చేస్తూ ఉంది. నేనేమో చికెన్ ఫ్రై చేద్దాము కొంచెం అనేసి అందులో నుంచి తీసేసి కొంచెం చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రై కోసము. అండ్ ఈ ఫ్రైలో నేను కొంచెం చింతపండు పులుసు పోస్తాను అనమాట. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను ఈ రెసిపీ కంపల్సరీగా చేసి యూట్యూబ్లో అయితే పెడతాను, నా ఛానల్లో చూస్తూ ఉండండి. అండ్ ఇంక ఇక్కడ పిల్లలు ఏమో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు కలిస్తే అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో అసలు చెప్పలేము, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బావ ఏమో అక్కడనే తీసుకొచ్చారు ఆఫీస్ నుంచి, కొంచెం లేట్గా అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే లీవ్ పెడతాను అనేసి చెప్పింది అనమాట. అండ్ సాటర్డే కూడా కదా, లేదు అనేసి చెప్పింది కూడా. ఇంకా అక్కనైతే తీసుకొచ్చాడు బావ. ఇంకా అక్క వచ్చి రాగానే డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసేసింది, ఎందుకంటే కరోనా ఉంటుంది కదా ఈ మధ్య కొంచెం అనేసి. ఇంకా రాగానే అయితే అక్క స్నానం చేస్తుందంట. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే బట్టలు తీస్తూ ఉంది, అక్క ఆరేసి వెళ్ళినవి. లేట్ అయిపోయింది ఏంటి అంటే డీమార్ట్కి వెళ్ళేసి వచ్చారంట వీళ్ళు, ఇంకా అందుకనేసి లేట్ అయింది అని చెప్పాడు. ఏం చెప్తానవే? ఏం చెప్తాను? ఏంటిది అది? గోళీలా? తెలుసా నీకు గోళీలు అంటే ఏంటి అని? ఇంక ఇక్కడైతే చిన్నగా బుజ్జిగా అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇదైతే మేము చిన్నప్పుడు బాగా ఆడుకునేది ఈ గోళీలది అయితే. అప్పుడు ఒక్కటే మిగిలేదన్నమాట మేము ఆడుతూ ఉంటే. బట్ ఇప్పుడైతే నేను మర్చిపోయాను, అస్సలు రాలేదే నాకైతే. అండ్ ఇంకా సాన్విత్ హనీ కూడా బాగా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. ముచ్చట పెడతాను ఓనర్
ఇంకా అక్క వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా వీళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసేసింది. మమ్మీ అయితే ఫేస్ వాష్ చేసింది వీళ్ళిద్దరికి. అని వాళ్ళేమో స్కూల్ నుంచి వచ్చి రాగానే స్నానం చేసేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా ఒక ఫోటో కూడా తీయలేదు మేమైతే, మమ్మీ నేను అక్క అయితే అసలు మర్చిపోయాము ఒక ఫోటో దిగాలి అనేసి కూడా. ఇంకా హనీకి అయితే బాగా ఇష్టము, వీళ్ళు వస్తే ఉండండి అనేసి అంది. మేము వస్తూ ఉంటే బట్ కొంచెం పని ఉంది అనేసి మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఎందుకు వచ్చామో ఏంటి అనేసి అయితే. సో ఇంకా అదనమాట, నా ఫ్రై కూడా అయిపోయింది, చికెన్ ఫ్రై. ఇవన్నీ షూట్ చేద్దామా అనుకుంటాను, అస్సలు కుదరదు నాకైతే, మర్చిపోతూ ఉంటాను. ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అందరం కలిస్తే. అండ్ ఇంకా మమ్మీ అయితే ఇక్కడ వీళ్ళందరితో చిట్టీలు ఆడుతూ ఉంది. బాగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కువగా అయితే అమ్మమ్మతో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా, అక్కడ కూడా సాన్విత్ వాళ్ళు అయితే వాళ్ళ నాన్నతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాడు, నాకు ఏమొచ్చిందో చూపి మమ్మీ అనేసి. వాడికి రాని వచ్చిందంట. ఇంక ఈ మధ్య వాడికి తెలుగు కూడా బాగా చదవడం అయితే వస్తుంది, అన్నీ నేర్చేసుకుంటూ ఉన్నాడు. స్కూల్కి వెళ్తే అయితే ఇంకా బాగుండేవాడు సాన్విత్ అయితే. కొంచెం ఇప్పుడు మామూలుగా ఉన్నాడు అనమాట. ఇంకా స్కూల్కి వెళ్తే అయితే ఇంకా బాగా చదివేవాడు కదా, ఎవరైనా అంతే కదా, స్కూల్కి వెళ్తే బాగా చదువుతారు ఇంట్లో ఉంటే కంటే. అండ్ ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే పాపం వీడికి ఏదో ఒక పేపర్ ఇచ్చారు, ఇంకా మమ్మీ నాకు కూడా వచ్చింది అనేసి చెప్తూ ఉన్నాడు. రండి, నీకెంత వచ్చింది? నీకెంత వచ్చింది? 2. ఏ రండి, అయితే ఇక ఆకలే కాదు నీకైతే ఎప్పుడు. ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆడుకునేసిన తర్వాత మేమైతే డిన్నర్ చేస్తూ ఉన్నాము. బగారా రైస్ చేశాను నేనైతే, అండ్ ఇంకా చికెన్ ఫ్రై, ఇంకా మమ్మీ చికెన్ కర్రీ వచ్చేసింది కదా, అండ్ ఇంకా అక్క పప్పుచారు చేసిందంట మార్నింగ్, అది కూడా ఉంది. ఇంకా మేమైతే అందరము తినేసాము. ఇంకా నేను తిన్న తర్వాత చిన్నోడికి తినిపించాను అనమాట. వాడైతే ఎప్పుడు లేట్గా చేస్తూ ఉంటాడు కదా, అందుకనేసి ఇంకా హనీ ఆడిపిస్తూ ఉంటే నేనైతే వీడికి తినిపిస్తూ ఉన్నాను. ఎప్పుడు చూడు అసలు లేట్గానే తింటూ ఉన్నాడు. ఈ మధ్య అయితే మేము అందరం తినేసాము, మమ్మీ అయితే ఇంకా మెల్లిగా తింటూ ఉంది లాస్ట్లో. ఇంకా అక్కయ్య ఏమో మమ్మీ తీసుకొచ్చినవి ఇవన్నీ అయితే సర్దుతూ ఉందన్నమాట. చట్నీలు తీసుకొచ్చింది, ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చేసింది మమ్మీ అయితే. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంది. అండ్ ఇక్కడ చైర్ ఉంది కదా, ఇదైతే మా చిన్నప్పటి నుంచి ఉంటూనే ఉంది. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే బట్ అక్క వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఈ క్లాత్ ఏమో వేరే ఉండే అనమాట, ఈ క్లాత్ పెట్టుకోవచ్చు మనమే. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ చైర్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. 2 చైర్స్ ఉండేవి, అక్కకు ఒకటి నాకు ఒకటి. ఇంకా దీనిలోనే కూర్చొని చదువుకునే వాళ్ళము. అండ్ దీనిపైన టేబుల్ లాగా పెట్టేసుకునేసి హోంవర్క్ ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకా సాన్విత్కి బాగా నచ్చి మమ్మీ చూపించి ఇది అనేసి అంటే చూపిస్తూ ఉన్నాను. మమ్మీ ఫోటో తీయి అయితే బాగుంది అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా చిన్నోడైతే అస్సలు తినలేదు, ఎక్కువగా ఆడుతూ ఉన్నాడు కదా, అందుకనే తినలేదు అనమాట. ఒక దగ్గర కూర్చొని ఉంటే సరిగ్గా తినేవాడు, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు కదా, అస్సలు తినలేదు. దీంతో అయితే బాగా ఆడుతూ ఉన్నాడు చిన్నోడైతే. ఇక్కడికి వచ్చినప్పుడు అలా చాలు ఇదే ఆడుతూ ఉంటాడు ఎక్కువగా. అండ్ బొంగరం ఒకటి ఉంటుంది, అండ్ దాంతో కూడా ఆడుతూ ఉంటాడు. సో ఇంకా వీడు తినేసిన తర్వాత మేమందరం ముచ్చట్లు పెట్టేసుకునేసి పడుకొని పోయాము. సో ఇంకా ఇదంతా అయితే ఫ్రైడే రోజు కదా, ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, ఏం చేస్తున్నాము ఏంటి అనేసి. సో ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ని ఏం చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.